అందశ్రీ ఎవరైతే తెలంగాణకి సంబంధించినటువంటి ఉద్యమకారుడిగా, అంతేకాకుండా జై జై హే తెలంగాణ అనేటటువంటి గేయాన్ని రాసినటువంటి అందశ్రీ గత కొద్దిసేపటి క్రితం ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎస్పెషల్లీ ఇంట్లో కాలు జారి పడడం వల్ల, అంటే అక్కడ కుప్పకూలి పడడం వల్ల ఆయన వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి ఆయన మృతి చెందారు అని చెప్పేసి ప్రస్తుతానికి మనకు సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర కూడా పోషించారు. ఎస్పెషల్లీ 2006లో గంగా సినిమాకి ఆయనకి నంది అవార్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఆయన 1961లో సిద్దిపేట జిల్లా రేబర్తిలో పుట్టినటువంటి పరిస్థితి. జై జై హే తెలంగాణ గీతం ఆయన రాశారు. సో ఆ గీతానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ₹1,00,00,000 నజరానా కూడా గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు దాసరి సాహిత్య పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ అందశ్రీకి సంబంధించినటువంటి మృత్యు వార్త తెలుసుకున్న వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆయన మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అంతేకాకుండా స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అందశ్రీ అసువు కవిత్వం చెప్పడంలో కూడా ఆయన దిట్టగా కూడా పేరు పొందినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఆయన ఇంట్లో జరిగినటువంటి ఏదైతే ఒక కుప్పకూలి పడిపోవడంతో కుటుంబ సభ్యులు తీసుకెళ్లి ఆయన్ని గాంధీ హాస్పిటల్లో చేర్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లే లోపే ఆయన చనిపోయారని చెప్పేసి కూడా గుర్తించారు. 2014లో ఆయనకి అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా లభించింది. 2016లో ఇందాక నేను చెప్పినట్టు 2015లో దాశరథి సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు. అలాగే రావూరి భరద్వాజ సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అక్కడ ఉన్నటువంటి, అంటే తెలంగాణకి సంబంధించినటువంటి సాహిత్యం కావచ్చు, తెలుగుకు సంబంధించినటువంటి సాహిత్యం కావచ్చు, అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది స్పందిస్తూ ఉన్నారు ప్రముఖులు. ఆయన మృతికి నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.